పై ఇండియా దాడి చేసే అవకాశం ఉందని ఓ జ్యోతిష్యురాలు అంచనా వేశారు. పాక్ ను భారత, ఆఫ్ఘాన్ చుట్టుముడతాయని, ఈ నెల 21న అటాక్ జరుగుతుందని ఆమె జోస్యం చెప్పారు. మన దేశ సరిహద్దులు మారుతాయి, పీఓకే ఇండియాలో కలవడం మొదలవుతుంది అని ఆస్ట్రాలజర్ రీనా శర్మ చెప్పిన వీడియో ఎస్ఎంలో వైరల్ అవుతోంది. ఇక గ్రహాల స్థితిగతుల ఆధారంగా విశ్లేషించినట్లు ఆమె చెప్పారు. బీహార్ సీఎంగా నితీష్ దిగిపోతారని, ఇరాన్ పై దాడి జరుగుతోందని రీనా ముందే ఊహించింది. ఈమె చెప్పినట్టే జరిగిందని, ఇప్పుడు కూడా పాక్ భారత యుద్ధం జరగొచ్చని టాక్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రీనా శర్మ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈమె పేరు మారుమోగిపోతుంది. ప్రముఖంగా ఆస్ట్రాలజర్ గా చెప్పే ఈమె ముందస్తుగా కూడా ప్రెడిక్షన్స్ అనేటివి కూడా ఇస్తోంది. సో దానికి తగ్గట్టు ఇప్పుడు గ్రహాల మన కేతుగ్రహ చంద్రగ్రహణం కూడా జరిగిన విషయం తెలిసిందే అందరికీ. సో ఈ గ్రహణం అనేది కూడా దాదాపు రీనా శర్మతో పాటు భారతదేశంలో ఉన్న ఆస్ట్రాలజర్ అందరూ కూడా ఇదే చెబుతున్నారు. నెల రోజుల పాటు దీని ఇంపాక్ట్ ప్రత్యేకంగా వారం రోజులు తీవ్రత ఉంటుంది. ఆ తర్వాత నెల రోజుల పాటు కూడా అది తగ్గుతూ వస్తుంది. నెల రోజుల పాటు మాత్రం ఈ కేతుగ్రహ చంద్రగ్రహణం ఇంపాక్ట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉంటుందని కూడా చెప్పారు. గ్రహణానికి ముందు, తర్వాత గ్రహణం తర్వాత కూడా పోస్ట్ లూనార్ ఎక్లిప్స్ కూడా ఇది కంటిన్యూ అవుతుందని కూడా ప్రెడిక్ట్ చేశారు. అందుకు అనుగుణంగానే కరెక్ట్ కేతుగ్రస్త చంద్రగ్రహణానికి ముందే ఇరాన్ పైన ఇటు అమెరికాతో పాటు అలాగే ఇజ్రాయెల్ కూడా దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీని కూడా వాళ్ళు ఆ దాడిలో కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. సో తాజాగా ఈ రీనా శర్మ కూడా ప్రిసైజ్ గా మార్చి 21వ తేదీన 2026లో భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తుందని, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ లో కలుస్తుందని, సరిహద్దుల రూపురేఖలు పూర్తిగా మారతాయనేది కూడా ఆమె ప్రెడిక్ట్ చేశారు. భవిష్యవాణి జోస్యం కూడా చెప్పారు. అయితే భారత్, ఆఫ్ఘనిస్తాన్ లో కలిసి పాకిస్తాన్ ని సరౌండ్ చేస్తాయని కూడా ఈమె అంచనాలు వేస్తున్నారు. ఇదే కాకుండా నితీష్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా రాజీనామా చేస్తారని, అలాగే ఇరాన్ పైన కూడా దాడి జరగవచ్చనేది కూడా ఈమె అంచనా వేశారు. సో ప్రస్తుతం అవి నిజమయ్యాయి అనేది కూడా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో గ్రహాల స్థితిగతులపైన ఆధారపడి చేసే విధంగా కూడా అంచనాగా ఉన్నాయని కూడా పేర్కొంటున్నారు. సహజంగానే మనుషులలో కూడా ఫుల్ మూన్ డే, బ్లాక్ మూన్ డే అంటారు. పౌర్ణమికి, అమావాస్యకి సగటున మానవుడి కూడా మానసిక పరిస్థితి, అలాగే ఆలోచన విధానము, అలాగే ఉత్సాహము, నిరుత్సాహం ఇవన్నీ కూడా చూస్తున్నాం. నిండు పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా పూర్ణంగా కనిపించిన రోజు కూడా అందరూ చిన్నప్పుడు కూడా మనందరూ కూడా విన్నాము. ఆ చందమామను చూపిస్తూ అందరు తల్లులు కూడా తమ పిల్లలకి అన్నం తినిపించడాలు, అలాగే చందమామను చూపిస్తూ ఎంత ఉత్సాహంగా ఒక చల్లని వాతావరణంలో కూడా ఉంటారు. అలాగే అమావాస్య, బ్లాక్ మూన్ డే, అమావాస్య రోజు చీకటి అమలుకొని ఉంటుంది. మనుషులు కూడా కాస్త సైకలాజికల్ గా కూడా ఆ చీకట్లో ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సో సిమిలర్ గా ఇలాంటి గ్రహస్థితి కూడా ఏవైతే ఉన్నాయో గ్రహాల మార్పు కూడా దీనికి సూచికగా ఉన్నాయని కూడా జ్యోతిషులు అంచనా వేస్తున్నారు. అయితే ఆమె ఖచ్చితంగా కూడా ప్రిసైజ్ గా కూడా చెబుతున్నారు, మార్చి 21వ తేదీన పాకిస్తాన్ పైన అటాక్ జరగవచ్చు అనేది కూడా చెబుతుంది. దీంతో పాటు భౌగోళికంగా మార్పులు, భారత్ లో విలీనం కూడా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా విలీనం కావడం అనేది ఆ రోజు నుండే ప్రారంభమవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో పాటు చొరబాటు భారత్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి పాకిస్తాన్ లో చుట్టుముడతాయనేది కూడా అంచనా వేస్తున్నారు. అలాగే అంటే ఇప్పుడు పూర్తిగా దీంట్లో జ్యోతిష్యాల్లో కూడా దృక్ సిద్ధాంతం ఉంటుంది, సూర్య సిద్ధాంతం ఉంటుంది. సో ఇప్పుడు మనందరూ చూసుకుంటే ఈ జ్యోతిష్యానికి సంబంధించి చాలా మటుకి కూడా సాఫ్ట్వేర్లు అనేటివి కూడా ఉంటున్నాయి. ఇంటర్నెట్ లో కోకొల్లలు కూడా మనకి ఈ సాఫ్ట్వేర్లు అనేటివి ఉంటాయి. ఆన్లైన్ జ్యోతిషం అన్న వెంటనే అసలు గూగుల్లో చెప్పాలంటే మోర్ దెన్ ఒక 20 to 30 యాప్స్ చూపిస్తాయి, అలాగే ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ కూడా చూపిస్తాయి. కానీ ఏదేమైనప్పటికీ నిజంగా పండితులు వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేది జగద్గురులు ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి దాన్ని బేస్ గానే. ఎందుకంటే వాళ్ళు ఏది యాప్లు ఇవేవి కూడా చూడరు. ఈ జ్యోతిషులు ఎవరైతే పంచాంగాన్ని గణిస్తారో వాళ్ళందరూ కూడా టిపికల్ మ్యాథ్స్
తో కూడుకుంది, అంటే ఇది నేచర్ తో కూడుకున్నది, ఖగోళంలో ఉన్న ఈ గ్రహాల మార్పుతోని కూడా అది టిపికల్ ఒక మ్యాథమెటిక్స్. అంటే ఈ జ్యోతిషులందరూ కూడా వాళ్ళు ఐఐటీలలో కానీ మ్యాథ్స్ లో పిహెచ్డీలు చేయకపోయినా జ్యోతిషం పైన ఉన్న అవగాహనతోని కూడా గణించి ఏ రోజు ఏ తిథి నక్షత్రం వారము గడియలు ఇవన్నీ కూడా అంచనా వేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈమె కూడా ఈ రీనా శర్మ కూడా వైదిక జ్యోతిష్యము అలాగే వాస్తు శాస్త్రం ఆధారంగానే కూడా స్థితిగతులలో విశ్లేషించి కూడా ఈ జోస్యాన్ని ఆమె చెప్పారనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరి చూడాలి, ఇప్పటికి ప్రస్తుతం అయితే రెండైతే ఈ విషయాల్లో కూడా నిజ నిర్ధారణ అయ్యాయి. ఒకటి ఇరాన్ పైన దాడి, అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా రాజీనామా చేయడం గమనార్హము. ఆయన ఇప్పుడు రాజ్యసభకి పెద్దల సభకి కూడా పంపిస్తారనేది కూడా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో రీనా శర్మ పేరు మాత్రము భారతదేశంలో మాత్రము మారిపోతుంది అనేది కూడా చెప్పాలి. సో ఇప్పుడు ఆమె నిజంగానే ఈమె జ్యోతిషం ఫలిస్తుందా? ఎన్నో ఏళ్లుగా భారతదేశ ప్రజలు ఒక ఆశిస్తున్నట్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదైతే ఉందో తిరిగి భారత తీరలు తిరిగి స్వాధీనం చేసుకుంటాయా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతోంది. దీనితో పాటు ప్రత్యేకంగా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో సర్వజ్ఞ పీఠం ఏదైతే ఉందో శారదామాత మందిరం అంటే సరస్వతి గాడెస్ సరస్వతికి ప్రతిరూపము. ఆదిశంకరాచార్యులు ఎక్కడైతే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆ దేవాలయం అనేది అక్కడే ఉంది. అయితే గతంలో కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉత్తరాధికారి శృంగేరి పీఠానికి చెందిన విధుశేఖర భారతీ తీర్థ స్వామి కూడా గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా ఇటు ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి భారతీ తీర్థ స్వామితో పాటు ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి వాళ్ళిద్దరిని దర్శించుకున్నప్పుడు కూడా విధుశేఖర భారతీ స్వామి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు ఇదే ప్రపోజల్ పెట్టినట్టు, ఎందుకంటే అది మళ్ళీ ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని, అలాగే ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఆ మఠాన్ని తిరిగి పూర్వవైభవం తీసుకురావాలి, దానికి తగ్గట్టుగా ఏమైనా సంభావ్యత ఉందా అనేది కూడా అప్పట్లో జగద్గురువులు వారిద్దరి దగ్గర కూడా అటు ప్రధానమంత్రి దగ్గర కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర కూడా ప్రస్తావన తెచ్చినట్టు తెలుస్తోంది. ఒక రకంగా నిజంగా ఇప్పుడు ఈ రీనా శర్మ కూడా అంచనా వేసినట్లు గిట్ట ఒకవేళ పాకిస్తాన్ పైన భారత్ దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా పిఓకే కూడా భారత్ లో విలీనమయ్యే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ సమ్ టైమ్స్ అంటే బేస్డ్ ఆన్ ఇందాక మనం కూడా చెప్పాము, చాలా మటుకి కూడా కంప్యూటర్ అనేది మ్యాన్ మేడ్. సో మనిషి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయో మెషిన్లు కూడా అలాగే పనిచేస్తాయి. అలాగే ఎవరైతే జ్యోతిషులు ఉన్నారో టిపికల్ గా పంచాంగాన్ని గణించి అలాగే సమయ పాలన అనుసరించి ఎవరైతే వాళ్ళు తమ మేధాశక్తిని ఉపయోగించి గణించి పంచాంగం ఇస్తారో వాళ్ళని కూడా ప్రామాణికంగా ఉంటారు. సో ఈమె ఇప్పుడు వైదిక జ్యోతిష అనుసారంగానే ఈమె ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటాయనేది కూడా మరికొంతమంది జ్యోతిషులు అయితే చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.